నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణాధిపతయే నమః. ఈరోజు మనము గురు పౌర్ణమి విశిష్టత, రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మనము ఈ వీడియో చేస్తున్నాము. సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, జనరల్గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. జనరల్గా మనకి తెలిసింది ఏంటి అంటే, స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస మహర్షిలాగా అవతారం ఎత్తి మానవ రూపంలో మనకి వేదాలని రచించి మానవాళికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. వ్యాసుడు పుట్టినరోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే, మనకి మొట్టమొదటిగా వ్యాసుడిని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో. అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. జనరల్గా ఎవరైనా సరే జన్మజాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో. సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉంటుందన్నమాట. సో పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా మనకి ధనుసు రాశిలో ఉంటుంది. 1వ పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనుసు రాశిలో ఉండి మిగతా 3 పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది. సో జనరల్గా మనకు ఒకటి గుడ్డి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వాషాఢ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే మనకి జనరల్గా ఏమో అంటారంటే, ఈ 2 నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు, మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ని తీసుకువచ్చే నక్షత్రాలు అన్నమాట. అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే, చాలా రెబెలియస్గా ఉంటారు వీళ్ళు. స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు, స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అదే ఉత్తరాషాఢ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకొని అల్టిమేట్గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం చాలా రెబేలియస్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఫైట్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ 2 నక్షత్రాల విశిష్టత అది. అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, కాలపురుష కుండలిలో మనకి 9వ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము. అండ్ గురు బృహస్పతి రూల్ చేసే ఒక రాశిలాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి. సో ఇక్కడ మనకి మెయిన్గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే, గురువు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము, గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలో మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు, మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనుసు రాశి నుంచి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ట్రెడిషనల్గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటాయో అవి, స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, శాస్త్రాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి, మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా స్ట్రాటజిక్గా, చాలా ఓర్పుతో, డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో, మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి, సక్సెస్ ఓరియంటెడ్గా ఉండడానికి, మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి. సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు గురువులు తారసపడట్లేదు, లేకపోతే మీకు ఒక లైఫ్లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాశుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనకి జనరల్గా గురువు 8 రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే మనకి 8 రకాల గురువులు ఉంటారు అన్నమాట. సో వాళ్ళని ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం. మనకి బోధ గురు, వేద గురు, నిషిద్ధ గురు, కామ్య గురు, వాచక గురు, సూచక గురు, విహిత గురు, కారణ గురువు, నిషిద్ధ గురువు, ఇలా మనకి 8 మంది గురువులు ఉంటారనమాట. అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్లో వస్తూ ఉంటుంది. సో ఈ 8 రకాల గురువులలో మెయిన్గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అని అంటే కారణ గురువు ఇస్తారనమాట. ఎందుకు కారణ గురువు ఇస్తారు అని అంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము, ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది, మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి, మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట. మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. కాకపోతే అందరి లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు, తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు, తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, మన మెంటర్స్ అవ్వచ్చు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువులు వస్తూ ఉంటారో. ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి, మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ని ఒక వెలుగులోకి తీసుకెళ్ళడానికి గురువు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను. మకర రాశి వాళ్ళకి గురువు తృతీయాధిపతి, వ్యయాధిపతి అవుతారు. స్వతహాగా గురు బలం ఇక్కడ లేనట్టే మనం చెప్పుకోవచ్చు అనమాట. మకర రాశి వాళ్ళకి గురువు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే గ్రహంగా మనం చెప్పుకోవడానికి వీల్లేదు. అంటే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే గురువు శుభగ్రహం కదా, మరి మాకెందుకు ఇలా ఉంటుంది అని అంటే ఆ పర్టిక్యులర్ రాశికి కానివ్వండి, లగ్నానికి కానివ్వండి, దుష్టాన హౌజెస్ని రూల్ చేస్తున్న గురువు ఏంటి అంటే ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరన్నమాట. ఎందుకంటే మరణకారక స్థానంకి గురువు అక్కడ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి తోబుట్టులతో డిస్టర్బెన్సెస్ రావడము, లేకపోతే ఎడ్యుకేషన్లో కొద్దిపాటిగా బ్రేక్స్ రావడము, కమ్యూనికేషన్ విషయంలో కొద్దిగా కాన్ఫిడెంట్గా కమ్యూనికేషన్ చేయకపోవడము, అందులో మకర లగ్నము శని రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఈజీ సక్సెస్ అనేది కూడా కొన్నిసార్లు మనకి కనిపించదు. చాలా హార్డ్ వర్క్ చేసి సిన్సియర్గా వీళ్ళు ఫాలో అయినట్లయితే కానీ ఆ స్ట్రగుల్స్ వీళ్ళకి ఒక విక్టరీ తీసుకురావడానికి పాసిబిలిటీస్ కనిపించవు. దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఒకవేళ ఇదే మకర రాశిలో లగ్నంలోనే గురువు ఉంటే కనుక, అంటే ఇక్కడ తృతీయాధిపతి, వ్యయాధిపతి లగ్నంలో ఉంటే ఏమవుతుందంటే నీచను అందుతారు మకర రాశి వాళ్ళకి. సో అక్కడ ఏమవుతుందంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు గురువు ఒక స్థాయిలో, ఒక మంచి స్థాయిలో ఉన్న తర్వాత సడన్గా కింద పడిపోవడం, అది కెరియర్ విషయంలో అవ్వచ్చు, ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేకపోతే మ్యారిటల్ విషయంలో కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ రావడానికి కూడా మనకి పాసిబిలిటీస్ కనిపించే రీజన్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి కేసెస్ కూడా మనము కొన్ని హారోస్కోప్స్లో చూడడం జరుగుతుంది. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే శని మహాదశలో ఉండి గురువు అంతర్దశ ఉంటే కనుక అది మనకి దశాచిద్రం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా కొద్దిపాటిగా మకర రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ గురువు వక్రించి ఉన్నా, నీచనుందినా, లేకపోతే పాపగ్రహాల దృష్టిలో ఉన్నా, యుతిలో ఉన్నా కనుక
మీరు రెగ్యులర్గా గురువుకి అభిషేకాలు చేయించుకోవడము, గురు పారాయణం చేసుకోవడము, అనులోమ్ విలోమ్ ప్రాక్టీసెస్ ఎవ్రీ సింగిల్ డే మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇంట్లో ఛాన్సెస్ ఉంటే కనుక మీకు పెరడు లాంటిది ఏదైనా ఓపెన్ స్పేస్ ఉంటే అరటి చెట్టుని నాటే ప్రయత్నం చేయండి. అరటి చెట్టు మొదలు దగ్గర మీరు ఖచ్చితంగా ఆవు నెయ్యితో ఉదయం సాయంకాలం దీపం పెట్టండి. గురు హోరాలో పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ వీలైతే దగ్గరలో ఉన్న ఆలయంలో గురువారం రోజు కనుక మీరు శనగలు దానం ఇవ్వడము, కిలోంబావు శనగలు విత్ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి పూజకి కావాల్సిన వస్తువులు, ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఉన్నా, లేకపోతే స్వీట్స్, బేసన్ లడ్డు ఇలాంటివి, లేకపోతే ఇంట్లో లడ్డూలు తీసుకెళ్ళినా కూడా అది ప్రసాదంగా పెట్టి శనగలు దానంగా పెట్టినట్లయితే కనుక మీకు మంచి గురు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీ లైఫ్లో మీరేం చేస్తారంటే ఎవరైనా మీకు బాగా నమ్మకం కలిగిన గురువులు ఉంటే కనుక వాళ్ళని ఒక్కరిని మీరు గురువుగా భావించి వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క సజెషన్ని మీరు కనుక సిన్సియర్గా ఫాలో అయినట్లయితే కనుక మీకు గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఉండడానికి మీకు పుష్కలంగా ఛాన్సెస్ ఉంటాయి.